హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నాన్ స్టాప్ 1 అవర్ నా కిచెన్ రొటీన్ అనేది మీకు విత్ ఇన్ 18 మినిట్స్లో చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నేను చేసిన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు చేశాను. గారెల్లోకి మరి చట్నీ అయితే కంపల్సరీ కదా. సో చూస్తే దోసకాయలు ఉన్నాయి, టమాటా ఉన్నాయి, సరే అని చెప్పేసి దోసకాయ టమాటా చట్నీ చేశాను. పుదీనా తెప్పించాను కదా, అదంతా క్లీన్ చేసేసరికి ఉదయం బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక పుదీనా కలపకుండా డైరెక్ట్గా ఈ రెండు చేశాను. అండ్ ముందు రోజు అయితే నైట్ నెయ్యి ప్రిపేర్ చేసేసాను. ఇంకా దాంట్లో సీసాలో పోయంగా మిగిలింది చిన్న గిన్నెలో పెట్టాను. ఇంకా అదైతే రోజువారీ వాడుకోవచ్చు. ఇంకా ఈ కౌంటర్ దగ్గర ఈ గిన్నెలు ఇవన్నీ ఏంటంటే ఉదయం టిఫిన్ చేసిన దగ్గర నుంచి అయిన గిన్నెలన్నీ అనమాట. అండ్ ఈరోజు ఒక చిన్న ట్రాజడీ జరిగింది. చాలా రోజుల తర్వాత హోమ్ మేడ్ ఆయిల్ చేద్దామని చెప్పేసి ఉసిరికాయ ముక్కలుగా కట్ చేసిన దానివల్ల గ్రైండ్ చేస్తే నేను వేసినటువంటి కొబ్బరి నూనె మొత్తం చక్కగా పిప్పిలాగా పీల్చేసుకుని ఇదిగోండి ఇలా తయారైంది. నాకు ఏం చేయాలో కొద్దిగా అర్థం కాక అలా వదిలేసాను అనమాట. ఆయిల్ అయితే లాస్ట్కి తేలిద్దేమో అనుకున్నాను, కానీ మొత్తం పీల్చేసుకుని వేస్ట్ అయిపోయింది. సో ఇంకైతే మీకు లాస్ట్ బ్లాగ్ కాకుండా అంతకుముందు బ్లాగ్లో చూస్తుంటే మనకి ఆవు పాలు చూపించాను కదండి, జున్ను పాలు. అవి ఇవాళ చేద్దామని ఎక్స్ట్రా పాలు తీసుకున్నాను, మామూలువి. జున్ను పాలకి ఎంతైతే ఉన్నాయో అంత నార్మల్ మిల్క్ కూడా కలిపేసి పక్కన పెట్టయితే ఉంచాను. అంటే కొంచెం బెల్లము, యాలకుల పొడి, అలాగే మిరియాల పొడి, ఈ 3 వేసేసి తీపి బాగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు మోడరేట్గానే వేస్తాను, ఎందుకంటే జున్ను అంటే మామూలుగానే ఎక్కువ తింటానని చెప్పి కొంచెం స్వీట్ కాస్త మంచి స్వీట్కి కొంచెం తక్కువ వేస్తుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే డిష్ వాషర్ అయితే ఎంటీ చేసుకుంటున్నాను. మొత్తం గిన్నెలు చూసారు కదా, ఈరోజు చాలా ఎక్కువ పడినాయి. కొద్దిగా వెన్నపూస అలాంటివి చేసినప్పుడు చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను కాబట్టి నాకైతే చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లేట్స్ కూడా మీకు పెద్ద ప్లేట్లు నార్మల్గా మధ్యలో పెట్టామనుకోండి హైట్కి పైన తగులుతుంది, కానీ ఎడ్జెస్లో అంటే నేను అంచుల్లో పెడతాను అనమాట. అలాగా ప్లేట్స్ కూడా పెద్దవి మళ్ళీ మనమే చేతితో కడగకుండా దీంట్లోనే మేనేజ్ చేస్తాను. అంటే వాడంగా ఎలా సర్దుకోవాలో అలవాటైపోయింది. మొత్తానికైతే మనకి ఒక పెద్ద టబ్బు గిన్నెలన్నీ కూడా దీంట్లో పెట్టేసేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఏమన్నా తొక్కలు అలాంటివి మిగిలితే కింద ఉండిపోతూ ఉంటాయి అనమాట. అవి ఒకటి చూసారు కదా, ఒక డే మొత్తం మీద నాకైతే ఇన్ని గిన్నెలు వచ్చాయి. అవన్నీ కూడా నేను దాంట్లో పెట్టేశాను. పెట్టుకునే పద్ధతి మీకు చాలాసార్లు చూపించాను. అది కొంతమందికి ఏంటంటే ఏదో ఎక్స్ట్రా పని చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ నాకైతే అదొక ఎక్స్ట్రా 10 నిమిషాలు నేను నా ఇంట్లో పని చేసుకున్నా నాకు ఇబ్బంది ఏమీ అనిపించదు. అది మంచిగా మిగిలినంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఇంక ఇక్కడైతే కుక్కర్లో పెట్టేశాను. సేమ్ మీకు ఎలా అన్నం పెడతాను అలాగే అడుగు నీళ్ళు పోసేసి ఆ గిన్నె పెట్టేశాను. కరెక్ట్గా సరిపోయింది ఆ గిన్నె, కొంచెం కూడా గ్యాప్ ఉండదు కుక్కర్కి. మూత పెట్టేసేస్తే ఒక 15-20 నిమిషాల తర్వాత చూసుకున్నాం అనుకోండి అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మిగిలిన గిన్నెలన్నిటిని కూడా తీసుకెళ్ళి సర్దేసుకుంటున్నాను. ఫస్ట్ అవి సర్దేస్తే డిష్ వాషర్లో తిరిగే పని ఉండదు. వంట చేసేటప్పుడు కావాల్సినవన్నీ షెల్ఫ్ల్లో ఉంటాయి, అన్నీ వెతుక్కునే అవసరం ఉండదు అనమాట ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి. సో ఫస్ట్ అయితే ఈ పని చేసేసి ఫ్రిడ్జ్లో ఈయన వచ్చేటప్పుడు తెచ్చిన పూలు ఉంటే తీసుకుని పెట్టేసుకున్నాను అనమాట. తలలో కొద్దిగా ఫుల్ చెమట, జుట్టు అయితే ఇలా వదులుకుంటే చిరాగ్గా ఉంటుంది పని చేసేటప్పుడు. అందుకే నేను పైకి కొప్పులాగా పెట్టేసుకొని దానికి చుట్టేసాను అనమాట ముడికి. ఇగోండి ఈరోజు కొత్తిమీర కూడా నేను మా వారిని తెమ్మని చెప్పాను, బట్ అనుకోకుండా ఫోన్ చేసి చెప్పిన కాసేపటికి మా ఇంటి దగ్గర కూడా వస్తే నేను కొద్దిగా ఒక 5 రూపాయలకు పెట్టించుకున్నాను. ఏమంటే తీసుకున్నాను కొత్తిమీర పుదీనా అంటే, అయ్యో నేను కూడా తెచ్చేసాను. పెద్ద బంచి ఒక 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కొచ్చేసారు. ఇప్పుడు అదంతా చేసి చట్నీ చేసేసరికి టిఫిన్ లేట్ అయిపోతుంది. దాన్ని ఒక పక్కన పెట్టేసి మిగిలిన నార్మల్ రెగ్యులర్ చట్నీ ఎట్లా చేయాలో అది చేశాను. ఆకుకూరలకు మాత్రం సఫిషియంట్ టైం ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని జాగ్రత్తగా ఆకు తీసి క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ పాడైపోయిన ఆకులు ఉన్నాయనుకోండి కుళ్ళిపోయి మిగతా ఆకులు కూడా తొందరగా పాడైపోతాయి. సో అదొక వర్క్ ఉంది చేయాల్సింది. ఇంక ఇక్కడైతే ఈరోజు ముందు పాలకూర ఉంది అని అంటే మాత్రం నేను పాలకూరతోటి చాలామంది పాలక్ పన్నీరు ఇంకా వేరే రైస్లు చాలా చేస్తుంటారు. మోస్ట్లీ నేను ఎప్పుడైనా పాలకూర తీసుకుంటే నాకు పాలకూర పప్పు అనేది చాలా ఇష్టం. మీరు చూసుంటే నా ఛానల్లో బిగినింగ్లో నేను వేసిన రెసిపీ మన ఈ ఛానల్లో పాలకూర పప్పు కూడా ఆల్మోస్ట్ 2 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయి. నేను ఎలా చేస్తానో అలాగే పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది, కమ్మగా టేస్ట్ బాగుంటుంది. సో ఆకుకూర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ గిన్నెలు ఇవన్నీ ఇలా ఎందుకు అడ్డంగా పెట్టుకున్నానంటే
ఉదయం పూట గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత డిష్ వాషర్‌లో పెట్టాక టబ్ క్లీన్ చేస్తాను. ఆ వెంటనే నేను వాషింగ్ మిషన్ వేసుకుంటాననమాట. వాషింగ్ మిషన్‌లో అయిపోయిన బట్టలు వెనకాల బాల్కనీ చివరుంటుంది గదా! సో, అక్కడ తీసుకెళ్ళి ఆరేయడానికి దీంట్లో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి కడిగిన ఈ టబ్‌లో వాష్ చేసిన బట్టలవన్నీ వేసుకొని వెళ్తాను. సో, అవన్నీ ఆరేసిన తర్వాత ఈ టబ్బు రిలీజ్ అవుతదనమాట బయటకి మనకు ఖాళీగా మళ్ళీ. సో, అప్పుడు ఇక అవన్నీ వేయొచ్చని చెప్పేసి బయటెందుకులే అని అలాగే కౌంటర్ మీద అడ్డంగా పెడతాను. బట్టలన్నీ గూడా ఆరేసేసిన తర్వాత ఆ టబ్ తీసుకొచ్చేసి కౌంటర్ మీద ఉన్న గిన్నెలన్నీ గూడా ఇక అందులో పెట్టేసి బయట పెట్టేసాను. హమ్మయ్య! మొత్తానికైతే అవి అన్నీ తీసేస్తే ఒక ఖాళీ అవుతది గదా! మనకి ప్రశాంతంగా ఉంటది. అండ్ ఈరోజు ఎందుకో నా రొటీన్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా చాలా వరకు మీకు వీడియోస్‌లో నేను చూయించే రొటీన్ ఏంటంటే షూట్ చేస్తాను. బట్ ఎంతెంత అవసరమో అంతంత మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా చూపిస్తూ దాన్ని రొటీన్ అంతా కూడా చేస్తాను. ఇదేంటంటే నేను వంట చేసి కంప్లీట్ చేసే వరకు షూట్ చేసిన రొటీన్ అంతా కూడా ఎక్కడ కట్ చేయలేదు. బట్ అవసరమైన చోటల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో దట్ నేను చేసే రొటీన్ అంతా కూడా మీకు చూపిస్తే బావుంటదని. చాలామంది ఏంటంటే హౌ మనం మనకు నచ్చిన వీడియోస్‌ని మిగతా వాళ్ళవి ఎలా చూస్తామో అలా మనం చేసే పని రొటీన్ వాళ్ళు కూడా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి సో బెటర్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. కంప్లీట్‌గా రియలిస్టిక్ రొటీన్ షూట్ చేస్తే బావుంటుందిలే. అన్ని కట్స్ చేస్తూ నీట్‌గా ఒక ప్రాపర్ వ్లాగ్‌లా చేయకూడదు. రా లాగా మనం ఎలాగ చేస్తామో అలాగే చూపించాలి అని అనిపించి ఈరోజు ఏంటంటే ఎక్కడా కూడా కట్ చేయలేదు. నా పని కంప్లీట్‌గా చేస్తూనే ఉంటాను. మీరు గమనిస్తే ఆ కౌంటర్‌ని నేను ఎన్ని సార్లు కడుగుతానో మీరే చూసి కౌంట్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే గమనించలేదు. నాకేంటంటే అదొక్కటే ప్లేస్ కాబట్టి ఏవైనా క్లీన్ చేసుకోవాలన్నా, సర్దుకోవాలన్నా, పని చేయాలన్నా అంతా మెస్సీ అయ్యేదంతా దాని మీదే కాబట్టి దాన్ని నేను రోజులో పని అయిపోయేసరికి ఎన్ని సార్లు కడుగుతానో నాకే తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ ఉదయాన్నే గిన్నెలు కడగంగానే డిష్ లిక్విడ్ ఏసేసి తోమి క్లీన్ చేస్తా అనమాట. ఎందుకంటే టిఫిన్ టైమ్‌లో ఏమైనా కట్ చేసుకోవడం ఏమన్నా ఈజీగా అయిపోతుందని. చాపింగ్ బోర్డ్ ఉంటుంది. చాపింగ్ బోర్డ్ అది స్టీల్‌ది ఉన్నా కూడా మనకి ఉదయాన్నే రెడీగా కడిగేసేసి ఉందనుకోండి, ఖాళీగా కొంచెం ఆకుకూరలు అలాంటివి క్లీన్ చేసుకొని వెంటనే చాప్ చేసుకోవచ్చు కదా! ఫాస్ట్‌గా అయిపోతుంది అని చెప్పి రెడీగా పెట్టుకున్నాను. అక్కడితో మొదలైంది. నా పనైన ప్రతిసారి, తడైన ప్రతిసారి ఎన్ని సార్లు వైప్ చేస్తానో నాకే తెలీదు. సో, ఇక్కడ నీట్‌గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ పప్పులో వేయడానికైతే కట్ చేస్తున్నాను. రెసిపీ మీకు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. చూడండి. ఎందుకంటే చాలా బావుంటుంది. సింపుల్ ప్రాసెసే. నేను పప్పయితే ముందు కడిగి పెట్టేసుకొని తర్వాత దాంట్లోకి ఆకుకూర తరుక్కొని వేసుకున్న తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేస్తాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే మా ఇంట్లో వాళ్ళకి వెక్కిళ్ళొస్తాయి. నాకైతే స్పైసీగా తినటం ఇష్టం గానీ, ఇంకా వాళ్ళ కోసం సింపుల్‌గా ఉండాలి గదా! సో, కొంచెం పచ్చిమిరపకాయ 1 లేదా 2 వేస్తాను. వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ కట్ చేసి వేస్తాను. దాంట్లోనే పసుపు, కారము, చింతపండు వేయకుండా నేనేం చేస్తానంటే, ఇప్పుడు మ్యాంగో పౌడర్ ఉంది కదండీ! అదే వేస్తున్నాను. ఇంతకుముందు కొంచెం చింతపండు వాడుతూ ఉండేదాన్ని కానీ, ఇంకా ఆల్రెడీ మనకిప్పుడు మళ్ళీ మ్యాంగోస్ వచ్చే సీజన్ వచ్చేసింది కదా! ఎందుకు అని చెప్పేసి కంటిన్యూగా అదే పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాననమాట. వేసేసి మూత పెట్టేసి విజిల్ రానిచ్చి చక్కగా ఉడికిన తర్వాత మంచిగా తాలింపు మీ అందరికీ తెలిసిన రెగ్యులర్ తాలింపు పెట్టేసేసుకుంటే నీట్‌గా మన పనైతే అయిపోతుంది. సో, ముందైతే కావాల్సినవన్నీ ఇలాగ ప్రెప్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి సగం డబ్బా ఇంకా పొడుంది. సో, మనకు ఆల్రెడీ సీజన్ వచ్చింది కాబట్టి మ్యాంగోస్ తెప్పించుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో పట్టించుకోవచ్చు నేను. అందుకని చెప్పేసి ఇక్కడ డైలీ చట్నీ చేసిన కూరల్లో కానీ, పులుపు అవసరమైన ఈవెన్ సాంబార్‌కి కూడా నేను చింతపండు పులుపు వేయట్లేదు. ఇదే వాడేస్తున్నాననమాట. టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ లేదండి. మంచిగా చింతపండు వేస్తే పులుపు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా దాంతో పోలిస్తే మనకింకా హెల్త్‌కి మంచిది మ్యాంగో. మామిడికాయ తినటం అనేది. ఇంకా చింతపండు వల్ల ఏంటంటే కొంచెం అల్సర్ అట్లా ప్రాబ్లమ్ ఎక్కువగా రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళకొస్తది అంటారు. మరి తమిళ్ సైడ్ వాళ్ళు తింటారు. మనకి చెప్పలేము. అంటే వాళ్ళ బాడీ అలవాటు పడిపోయిందేమో తెలీదు కానీ జనరల్‌గా డాక్టర్స్ చెప్పడం అయితే రెగ్యులర్ చింతపండు అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు. చారులాగా అట్లా తీసుకోవచ్చు. కానీ ప్రతిరోజు మనం వాడే ప్రతి వంటలో పులుపుకి అదైతే మంచిది కాదు అని డాక్టర్స్ చెప్తారు. మనం వాళ్ళు చెప్పిందే నమ్మాలి గదా! సో, చెప్పినప్పుడు మనకొక ఆల్టర్‌నేటివ్ ఉన్నప్పుడు ఎందుకు మనం తెలిసి కూడా మిస్టేక్ చేయడం అని చెప్పి దాన్ని తగ్గించి అవసరమైనప్పుడు మాత్రమే వాడుతూ ఇలాగా డైలీ అన్ని వంటల్లో వేసేసేయడం నేర్చుకున్నాననమాట. ఈవెన్ సాంబార్ చేసినా కూడా అదే వేస్తున్నాను. టేస్ట్ అయితే మనకి చాలా బావుంది నాకైతే.
మనం వేస్తుంది పులుపు రుచి అయినా కూడా ఒక కమ్మదనం అయితే వస్తుంది డిష్‌కి దేంట్లో వేసినా. ఈవెన్ ఇప్పుడు కూరలో ఏదన్నా పులుపు వేయాలనుకోండి, దాని బదులు ఈ పొడి కొంచెం వేస్తే టేస్ట్ బావుంటుంది. ఒకవేళ మీకిట్లా చేసుకున్న అంటే మామిడికాయ పొడి లేకపోతే మార్కెట్‌లో కూడా ఆమ్చూర్ పౌడర్ అని దొరుకుతుంది. అదైనా సరే తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మార్కెట్‌లో పొడైతే ట్రై చేయలేదు. ఇంట్లో నేను తెచ్చి ఎండబెట్టుకొని సన్నగా అసలు దాదాపు రూ. 500 కాయలు తెప్పించి పైన తోలు తీసేసి సన్నగా తురిమి అదంతా పైన డాబా మీద ఎండబెట్టి చాలా డేస్ ఎండపెట్టి పెట్టి ఇక స్టోర్ చేసుకోవడానికి పెద్ద దాంట్లో ప్లేస్ పట్టకుండా ఏం చేశానంటే బరకగా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాకి వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. పెట్టాను గానీ ఫస్ట్‌లో కొంచెం కొత్తగా అనిపించింది యూజ్ చేయడానికి. అబ్బా! అవసరమా? బావుంటదో, బాగోదో అంటే మనం రొటీన్‌గా ఏది వాడతామో దాని మీదే మనకి కంఫర్ట్ ఉంటది గానీ కొత్తది ట్రై చేయాలంటే మనసుకు నచ్చదు. సో, చాలా రోజులు అలా వాడలేదనమాట. ఉన్నా గూడా ఉంచాను గానీ యూజ్ చేయలేదు. అలా అలా తర్వాత ఏం చేశానంటే ఇక కంటిన్యూ‌గా వాడడం అలవాటయ్యాక ఇక ఇప్పుడు ధైర్యంగా మీకు కూడా చెప్పగలిగే స్టేజ్‌కైతే వచ్చేసాననమాట. ఇంకా మన పాలకూర అయితే కట్ చేసేసాము. నాకు ఈ ఆకుకూర కట్ చేసే దగ్గర బోలెడంత టైము అండ్ క్లీనింగ్‌కి పడతదనమాట. ఒక పక్కన రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసాను. సో, రైస్ అవుతుంది అండ్ పప్పు ఇగోండి ఇది మళ్ళీ ఇంకోసారి. ఆ తడి అయిన ప్రతిసారి ఇంకో పనికి ఆ గిన్నెలు తడి తడిగా పెట్టడం ఇష్టం లేక అన్నీ వైప్ చేస్తూనే ఉంటాననమాట. సో అండ్ ఇంకొకటి అన్నం విడిగా వండేటప్పుడు మనం రైస్ కుక్కర్‌లో పెట్టేస్తే తీయడానికి అవకాశం ఉండదు కానీ, విడిగా వండేటప్పుడు పైన వచ్చే పొంగు అంటే దాని మీద డస్ట్ ఏదైనా ఉన్నా రావచ్చు. ప్లస్ పాలకి పాలు కాదు సారీ అన్నంకి, పప్పుకి రెండిటికి మనం వండేటప్పుడు వచ్చేటటువంటి తేటను కనుక తీసేస్తే అది కొంచెం అంటే మరీ అంత ప్రభావం ఉండదు గానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతుంది అంట. అది రీసెంట్‌గా నేను తెలుసుకున్న ఒక విషయం. సో, మీకు తెలిస్తే చెప్పాను గదా! ఎప్పుడు ఏవో ఒకటి బుక్స్, ఆర్టికల్స్ ఇలాంటివి చదువుతూ వింటూ ఉంటాను కాబట్టి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటర్నెట్ కూడా చాలా వైడ్‌గా మనకి ఎక్కువ కంటెంట్ ఇస్తోంది గదా! సో, ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. మరి ఓవర్ కంటెంట్ అయిపోయింది జనాలకి చెప్పాలి అంటే. బట్ నేను అంత ఎక్కించుకోనులెండి. అవసరమైనంత వరకు ఏదైనా తెలుసుకున్నా కూడా దాని సైంటిఫిక్ రీజన్ కరెక్టా కాదా అని చెప్పేసి గూగుల్‌లోనో, దేంట్లో దాంట్లో చూసుకొని అది ఎవిడెన్స్ ఉంది అనంటేనే నమ్మి ఆహా! ఓకే. అయితే ఇది ఫాలో చేయాలి అని అనుకుంటే నా రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాను ఆ పని చేయడము. సో, ఇదొచ్చేసి కారము. మనకి కూర కారం అంటాం కదా! వెల్లుల్లిపాయ, మసాలా అన్నీ వేసి రెడీ చేసుకున్న కారము. నా పోపుల డబ్బాలైతే కంప్లీట్ అయిపోయింది. పసుపు కూడా వేరే చిన్న డబ్బాలో ఉన్నదే వాడుతూ ఉన్నాననమాట. అవన్నీ కూడా దీంట్లో రీఫిల్ చేసుకుంటే చేతి కింద అందుబాటులో ఉందనుకోండి. అన్నిటికి అన్ని డబ్బాలు తీయకుండా ఒక్కటి తీస్తే చాలు. సో అండ్ ఇంకొక విషయం ఇక్కడ మీకు నేను స్టవ్ క్లీన్ చేసేది కనిపిస్తుంది కానీ, నేను తడిగా క్లీన్ అయితే చేయట్లేదు. పొడి క్లీనింగ్ చేస్తున్నాను. అంటే వంట చేసేటప్పుడు ఆయిల్ చిమ్ముతది కదా! నేను పొద్దున గారెలు వేశాను కాబట్టి, నూనె స్ప్లిట్ ఇట్లాగా జల్లినట్టుగా పడిన నూనెని క్లీన్ చేస్తున్నాను అంతే. అది కూడా పొడి టిష్యూ తోటి. మన గ్లాస్ టాప్ స్టవ్ అయితే ఎప్పుడు వంట చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు క్లీన్ అయితే చేయకూడదు. అలా చేశామనుకోండి ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి. తడి అనేది తగలకూడదు. వంట అయిపోయిన తర్వాత కూడా ఒక 30, 40 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారాక మాత్రమే క్లీనింగ్ చేసుకోవాలి. ఇది మీలో ఎవరైనా గ్లాస్ టాప్ స్టవ్ యూజ్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి. నేనేంటంటే జస్ట్ ఆ ఆయిల్‌ని మాత్రమే తుడిచేసాననమాట. నాకు చూస్తూ ఉంటే పొద్దున్నుంచి మనసుకు నచ్చలేదు. అందుకని చెప్పేసి అగో అదే మనకి మైండ్ ఓసీడీ అంటాం గదా! ఇష్టం అనిపించదు చూస్తూ చూస్తూ. సో, అది కాస్త తుడిచేసాను. అయిపోయింది. హమ్మయ్య! ఇప్పుడు నీట్‌గా ఉంది స్టవ్ అని చెప్పి. అందులో బ్లాక్‌గా ఉంటుంది కదా! చూడ్డానికి ఇంకా ఆయిల్ తుడిచామనుకోండి భలే షైనీగా ఉంటది స్టవ్. ఇదొచ్చేసి కొత్త ఇంగువ డబ్బా. అది ఓపెన్ చేయడానికి చిన్న రంధ్రం పెట్టడానికి కష్టపడతాన్నాను. గట్టిగా అంటే అదెక్కడ మరీ లోపలికి పడిపోతుందని జెప్పేసి కాస్త కష్టపడి ట్రై చేసి మొత్తానికి ఒక చిన్న హోల్ అయితే పెట్టాను. ఆ ఇంగువ ఉన్నది పప్పు మనం తాలింపు అట్లా పెట్టుకున్నప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా! సో, అట్లా. అండ్ ఈ కౌంటర్ హైట్ అయిపోయి 4 బర్నర్ స్టవ్ అయితే అస్సలు కన్వీనియంట్‌గా లేదు చెప్పాలి అంటే. 4 సమానంగా కాకుండా కొంచెం వెడల్పుగా దూరంగా ఉన్న స్టవ్‌లైనా బావుంటదేమో గానీ, ఒక దాని వెనక ఒకటి ఉండి వంట చేసేటప్పుడైతే చేతికి ఇబ్బంది బాగా ఉంటది. సో, చూసుకోవాలి. అంటే అన్నీ ఒకేసారి కొనేటప్పుడు మనకు తెలియవు గదా! వాడుతూ ఉంటే కొన్ని మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి. ఇంక నేను ముందు రోజు పాలు కూడా కొద్దిగా
తీసుకున్నవి నైట్ పెరుగుందని చెప్పేసి తోడు పెట్టలేదు. సో, ఆ పాలు ఇప్పుడు బయట పెట్టాను. ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి గదా! మీగడ వచ్చేసింది. ఆ మీగడ కలెక్ట్ చేసి నేనైతే పెరుగు మీద కాకుండా పాల మీద మీగడే తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, దాన్ని గిలకొట్టేసి మనకి మీగడ వెన్నపూస తీసుకొని కాచుకుంటాననమాట. మీరిందాక సీసాలో చూసింది కూడా పాల మీద మీగడతో తీసినటువంటి నెయ్యి. కొంతమంది ఏం చేస్తారంటే అలా కలెక్ట్ చేసుకొని దాన్నే తోడు పెట్టి చేసుకున్న తర్వాత చేస్తూ ఉంటారు. నేనైతే తోడు పెట్టకుండానే అచ్చంగా వచ్చిన పాల మీద మీగడతోనే నెయ్యి చేసుకుంటాను. కానీ పెరుగు మీద చేసిందైతే కమ్మగా ఇంకా వాసన స్మెల్ అయితే బావుంటది. బట్ ఇట్స్ ఓకే. అంత అవసరం ఏముందిలే అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా పాల మీదే తీసుకుంటాను. ఎందుకంటే మాకేం టీ, కాఫీలకి ఎక్కువ అవసరం ఉండదు కదా! పాలు ఉదయాన్నే తీసుకున్నవి కాచి చల్లారంగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. సాయంత్రానికి చక్కగా మీగడ అనేది వచ్చేస్తుంది. ఆ మీగడని తీసేసి ఆ ఒట్టిగా మిగిలిన పాలను కాచేసి సాయంత్రానికి తోడేసేస్తూ ఉంటాను. ఒకవేళ ఏ రోజన్నా అవసరం లేదు పెరుగుంది అనుకుంటే ఇక ఆ పాలను అలాగే ఫ్రిడ్జ్‌లో ఉంచి ఆ నెక్స్ట్ డే ఇట్లా వంట చేసేటప్పుడు తీసుకొని అప్పుడు కాచేసి తోడైతే పెడుతూ ఉంటాను. సో దట్ పెరుగు రెడీగా ఉందనుకోండి ఎండాకాలం గదా! మనకి అవసరం అవుతూనే ఉంటాయి మజ్జిగ లేకపోతే కష్టం కాబట్టి పాలున్నా లేకపోయినా పర్వాలేదు పెరుగుండేలాగా చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి తీసానులెండి బయటికి. సో, ఒక పక్కన ఇక ఆల్రెడీ మనం గారెలు వేసిన కడాయి ఉంది కాబట్టి దాంట్లో ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉన్న ఆయిల్ తీసేసి దాంట్లోనే పప్పుకి తాలింపయితే రెడీ చేసేసాను. మామూలుగా అయితే తర్వాత వేయాలి. కానీ పని నడుస్తుంది గదా! అక్కడే ఉన్నాం కదా! మళ్ళీ ఆపి మళ్ళీ స్టవ్ దగ్గరికి రావడం ఎందుకని చెప్పేసి పనిలో పనిగా తాలింపు కూడా అటు పెట్టేసాను. అదయిపోయింది. ఇంక ఇటు స్టవ్ మీద పాలు, ఒక పక్కన పప్పు, ఇంకో పక్కన అన్నము 3 అవుతూ ఉన్నాయి. మీరేం వంట చేశారు? ఏం సంగతులు? ఏవన్నా ప్రెజెంట్ ఏం సిట్యుయేషన్ జరుగుతున్నాయి? చాలా చాలా ట్రెండింగ్ టాపిక్స్ బయట మాటలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అలాంటివి మనం అనవసరమైన ఇష్యూస్‌లోకి వెళ్ళకూడదు. కాకపోతే మీరేదన్నా డిస్కస్ చేయాలి. అవును ప్రెజెంట్ ఈ విషయం బాగా ఒక టాపిక్ అయితే కొన్ని యూట్యూబ్‌లో ఎక్కడ ఓపెన్ చేసినా ఒక 2 ట్రెండింగ్ టాపిక్స్ బాగా వింటున్నాను నేను. సో, మీలో ఎవరన్నా అవి ఏంటి అని గెస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎవరి దగ్గర చూసినా కూడా ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆ 2 విషయాల మీద. సో, వాళ్ళవి కూడా చూస్తూ ఉన్నాను వీడియోస్. బట్ మనకెందుకులెండి వాళ్ళ విషయాలు మాట్లాడడం. అండ్ ఇక్కడ జున్ను కూడా రెడీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. చక్కగా రెడీ అయిపోయింది. పై వరకు వచ్చేసింది చూసారా? ఫ్లఫీగా పొంగినట్టుగా వచ్చింది. నేనైతే పాలు కొంచెం కిందకే ఉన్నాయి. ఏమైనా అంటే పొంగినట్టుగా ఆమ్లెట్‌లా పొంగిందేమో అని చెక్ చేశాను గానీ గట్టిగానే ఉందనమాట. మంచిగా అయిపోయింది టైంకి. అటు వంట పని చేసుకునే లోపల ఇటు రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెనైతే కొంచెం కుస్తీ బట్టి జాగ్రత్తగా తీస్తాను చాకుతోటి పక్కకు నెట్టి. సో, కొద్దిగా తీసిన తర్వాత ఇట్లా వాటర్ కిందకి వెళ్ళి ఈ విధంగా ఉంది. మంచిగా అయిందా లేదో చెక్ చేద్దాం ఉండండి. కొద్దిగా ఒక ముక్క కట్ చేస్తే మనకి టెక్స్చర్ చూస్తే పర్ఫెక్ట్‌గా అయిందా లేదా అని తెలిసిపోతుంది. వావ్! సూపర్. అదండి ఇవాల్టి సింపుల్ నా యొక్క నాన్ స్టాప్ కిచెన్ రొటీన్ మీతో షేర్ చేశాను. వంట అయిపోయింది. ఒక పక్క జున్ను అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్‌ని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.